మదీనాలో ఓ యూదుడు ఉండేవాడు. అతడు నిర్మల హృదయుడు, చిత్తశుద్ధి కలవాడు. ఇస్లాం గురించి చాలా విషయాలు విన్నాడు. అయితే ఓ చిన్న అనుమానం మిగిలిపోయింది. ప్రవక్తలు ఉన్నత నైతిక సంపత్తి కలవారని, విశాల హృదయం కలిగి ఉంటారని అతడు తన మత గ్రంథాల్లో చదివి ఉన్నాడు. ఆ విషయాన్ని పరీక్షించాలనుకున్నాడు. దానికోసం అతడు కొన్ని ఖర్జూర పండ్లను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అప్పుగా ఇచ్చాడు. ఆ అప్పు తీర్చాల్సిన గడువుకు ముందే వచ్చి గద్దించి అడిగాడు. ఇప్పుడే ఇవ్వమని పట్టుపడ్డాడు. అదీకాక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుప్పటిని లాగుతూ తూలనాడాడు. ఇది చూసిన ఉమర్ ఫారూక్ రజల్లా అన్హు పట్టరాని ఆగ్రహంతో, ఓ దైవ విరోధి, నీవు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల హద్దు మీరి పేరావు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అవిధేయత కాకపోయినట్లయితే ఇప్పుడే నీ తల నరికేసేవాణ్ణి అని అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మందహాసం చేస్తూ, ఉమర్, అప్పు తీర్చాల్సిందిగా నువ్వు నాకు చెప్పాల్సింది. సరే వెళ్ళు, అతని అప్పు తీర్చు. అంతేకాదు, నీవు అతన్ని భయపెట్టినందుకు గాను అదనంగా 3 పేర్ల ధాన్యం కూడా అతనికి ఇచ్చేయి అని అన్నారు. అప్పుడు సత్యమేమిటో యూదునికి తేటతెల్లంగా తెలిసిపోయింది. ఇంకా ఆలోచించే అవసరమే లేకపోయింది. మరుక్షణం అతడు ఇస్లాం స్వీకరించి ముస్లింగా మారిపోయాడు.